అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 146. హిస్టరీ రిపీట్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, దాత్రి వెళ్ళిపోయిన తర్వాత స్నేహతో సరదాగా మాట్లాడుతున్న అక్షయ్ ఆమెను దగ్గరకు లాక్కొని, నాపై నీకు నిజంగా ప్రేముందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ సమాధానం చెప్పకుండా సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు అక్షయ్ ఆమె తలను పైకెత్తి, నేను ప్రశ్న అడిగాను, సిగ్గుపడమని చెప్పలేదు అని అన్నాడు. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు మాటల్లోనే ఉండవు, కొన్ని చూపుల్లో, కొన్ని చేతల్లో ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి అని అంది. దాంతో అక్షయ్ ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, అయితే ఇప్పుడు నాకేమర్థమైందో చెప్పమంటావా అని అన్నాడు. అప్పుడు స్నేహ తన కళ్ళల్లోకి చూస్తూ, ఏమర్థమైంది అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ సమాధానం చెప్పకుండా అదురుతున్న ఆమె పెదవుల వైపు చూస్తూ మెల్లగా తలను దించి తన పెదవులతో సున్నితంగా ఆమె పెదవులను ముద్దాడి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నాకైతే ఎప్పుడు ఇదే అర్థమవుతూ ఉంది అని చెప్పాడు. అది విని స్నేహ నవ్వుతూ చిన్నగా అతని ఛాతీపై కొట్టి 2 చేతులతో అతన్ని చుట్టుకొని తన తలను అతని గుండెలపై పెట్టుకుంది. అక్షయ్ మెల్లగా ఆమె తలను నిమురుతూ ఉండిపోయాడు. అప్పుడు ఆమెకు ప్రపంచంలో సంబంధం లేనట్లు, కేవలం అక్షయ్ మాత్రమే ఉంటే చాలనట్లు అనిపించింది. కానీ అంతలోనే కాసేపటి క్రితం రాజేశ్వరి అక్కడికి వచ్చిన విషయం గుర్తొచ్చింది. ఆమె తనను ఎప్పటికీ కోడలుగా అంగీకరించదని అనిపించింది. కానీ ఆ విషయం అక్షయ్తో చెప్పాలా వద్దా అని అనుకొని ఆలోచిస్తూ, ఇప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకుంటూ ఆ ఆలోచనను పక్కకి నెట్టి అక్షయ్ కౌగిలిలో సేద తీరింది. మరోవైపు అక్షయ్ ఇంటి నుండి తిరిగి వెళ్ళిన రాజేశ్వరి స్నేహతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ విపరీతమైన కోపాన్ని తెచ్చుకుంది. నిజానికి రాజేశ్వరి పుట్టుకతోనే గొప్ప ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆ తర్వాత రఘునందన్ని పెళ్లి చేసుకొని వేద ఫ్యామిలీలోకి వచ్చింది. తర్వాత అక్షయ్ లాంటి ఒక యోగ్యుడైన కొడుక్కి జన్మనిచ్చానని గర్వపడుతూ ఉండేది. అంతా బాగుంటుందనుకుంటున్న టైంలో స్నేహ రాకతో అంతా తలకిందులైనట్లుగా ఆమె ఫీల్ అవుతోంది. ఒక బిడ్డకు తల్లి అయిన అమ్మాయి తన కొడుకు జీవితంలోకి భార్యగా రావడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కనీసం ఆమె బ్యాక్గ్రౌండ్ సరిగ్గా ఉన్నా కూడా కొంతవరకు ఆమె అంగీకరించాలని అనుకుంది. కానీ స్నేహ విషయంలో ఏదీ సరిగ్గా లేదు. అయినా అక్షయ్ ఆమెను మాత్రమే ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నిజంగా ఈ పెళ్లి జరిగితే వేద ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆమె కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతోంది. కాసేపటికి బయటకు వెళ్ళిన రఘునందన్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆ ఇంటి సర్వెంట్ వెళ్ళి, సార్, మేడం గారు ఈరోజు డిన్నర్ చేయలేదు అని చెప్పాడు. ఆ మాట విన్న రఘునందన్ కొంచెం ఆశ్చర్యపోతూ గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక విసుగ్గా అటు ఇటు తిరుగుతున్న తన భార్యను చూసి, ఏమైంది రాజేశ్వరి, ఎందుకంత చిరాగ్గా కనిపిస్తున్నావు అని అడిగాడు. రఘునందన్ను చూడగానే రాజేశ్వరి దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ, అసలేం చెప్పమంటారు, అయినా మీరు ఇంత నింపాదిగా ఎలా ఉండగలుగుతున్నారు? ఒకవైపు అక్షయ్ ఆ స్నేహను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె గురించి మీకు మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? ఆమె కోసం అక్షయ్ ఏకంగా 1.5 కోటి పెట్టి జ్యువెలరీ కొనిపెట్టాడు. పెళ్లి కాకముందే ఆమె మన వాణ్ణి కంట్రోల్లోకి తీసుకొని డబ్బంతా వేస్ట్ చేస్తోంది. ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుందో నువ్వే ఊహించు అని విసుగ్గా చెప్పింది. ఆ మాట వినగానే రఘునందన్ కళ్ళు ముడుచుకున్నాయి. 5 నిమిషాల పాటు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. రఘునందన్కి తన కొడుకు చెయ్యి దాటిపోతున్నాడని అర్థమైంది. దాంతో అతను ఆలోచిస్తూ, నువ్వు కంగారు పడకు రాజేశ్వరి, ఏం జరిగినా సరే ఆమెను మన ఫ్యామిలీలోకి కోడలుగా రానివ్వను అని అన్నాడు. అయినా రాజేశ్వరి కోపం చల్లారలేదు. దాంతో ఆమె నమ్మకం లేనట్లుగా చూసి, ఇప్పుడు మీరేం చేయగలరు? ఆమె ఇప్పటికే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. అక్షయ్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇక మనం ఈ పెళ్లిని ఎలా ఆపగలం అని నిరాశగా అంది. అప్పుడు రఘునందన్ దూరంగా చూస్తూ, నువ్వు కంగారు పడకు, చివరి వరకు మంచిగా చెప్పి చూద్దాం. ఒకవేళ ఆమె దీనికి ఒప్పుకోకపోతే అప్పుడు ఆమె కడుపులోని బిడ్డను మనం కడుపులోనే అంతం చేయాల్సి ఉంటుంది అన్నాడు.
ఆ మాట వినగానే రాజేశ్వరి షాక్ అయినట్లుగా చూసింది. వెంటనే 2 కళ్ళు పెద్దవి చేసి అతని వైపు భయంగా చూస్తూ, రఘు, నువ్వేం చెప్తున్నావు? మనకు ఆ స్నేహకు నచ్చదు నిజమే. కాని ఆమె కడుపులో ఉన్నది మన కొడుకు రక్తం పంచుకొని పుట్టబోతున్న బిడ్డ, మన మనవడు అని అతనికి గుర్తు చేసింది. దాంతో రఘునందన్, మరిప్పుడేం చేయాలో నువ్వే చెప్పు రాజేశ్వరి. ఆ స్నేహాను మన కోడలుగా ఇంటికి తీసుకొస్తావా అని అడిగాడు. ఆ మాట అనగానే రాజేశ్వరి ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఆ ఊహే తాను భరించలేనట్లుగా తల అడ్డంగా ఊపింది. అప్పుడు రఘునందన్ మాట్లాడుతూ, అందుకే మనకి ఇప్పుడు మరో మార్గం లేదు. ఆమె కడుపులోని బిడ్డ కోసం మనం ఆలోచించాం. కాని ఆమె దాన్ని అడ్డు పెట్టుకొని మన ఇంటికి కోడలుగా రావాలని చూస్తే ఆ బిడ్డను సమూలంగా నాశనం చేయాలి. ఇప్పుడు మన మనవడిపోతే ఏంటి? రేపు అక్షయ్కి మరో పెళ్లి అయితే ఇంకొకడు పుడతాడు. ఇన్ని సంవత్సరాలు మనవళ్ళ కోసం ఎదురుచూసిన మనం ఇంకొన్నేళ్ళు ఎదురు చూడలేమా అని అన్నాడు. ఆ మాటకు రాజేశ్వరి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. అప్పుడు రఘునందన్ మళ్ళీ మాట్లాడుతూ, అయినా ఆమె కూడా తన బిడ్డకు ప్రమాదం జరుగుతుందంటే ఈ పెళ్లిని వదులుకుంటుందని అనుకుంటున్నాను. ఎంతైనా ఆమె కూడా తల్లి కదా. ఆమె తనకు తానుగా అక్షయ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మనం ఆ బిడ్డను ఏం చేయొద్దు, సరేనా అని అన్నాడు. అప్పుడు రాజేశ్వరి తల ఊపి, ఒకవేళ స్నేహ దీనికి ఒప్పుకొని దూరంగా వెళ్ళిపోతే ఆ బిడ్డ పుట్టిన తర్వాత మన వేద ఫ్యామిలీలోకి తెచ్చుకోవచ్చు కదా. ఎంతైనా ఆ బిడ్డ మన వారసుడు అంటూ మనవడిపై మమకారంతో అడిగింది. అప్పుడు రఘునందన అవునని తలూపుతూ, తెచ్చుకోవచ్చు, కానీ వెంటనే కాదు. ముందు అక్షయ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ స్నేహాను మర్చిపోవాలి. ఆ తర్వాత మనం మనవడిని తెచ్చుకోవచ్చు అని చెప్పాడు. ఆ మాటకు రాజేశ్వరి కూడా ఆలోచిస్తూ, ఇక అదొక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కారం అని నిర్ణయించుకుంది. దాంతో, సరే, మీరు చెప్పినట్లు చేద్దాం. ఇన్ని రోజులు ఆ స్నేహ అక్షయ్ను పెళ్లి చేసుకొని మన ఇంటికి కోడలుగా వస్తుందని తలుచుకున్నప్పుడల్లా నా గుండె భయంతో కొట్టుకునేది. ఇక కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని అంది. అప్పుడు రఘునందన్ నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేవేసి ఆమె తలను తన గుండెలకు ఆనించుకొని ఓదార్చాడు. ఆ సమయంలో అతనికి తన లైఫ్ గుర్తొచ్చింది. చాలా సంవత్సరాల క్రితం తనకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకుండా తన తండ్రి ఎలా అడ్డుకున్నాడో రఘునందన్కి గుర్తొచ్చింది. ఆ రోజుల్లో అతని తండ్రి కూడా రఘునందన్ ప్రేమను ఒప్పుకోకుండా రాజేశ్వర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో కొంచెం బాధగా అనిపించినా పెళ్లి తర్వాత తాను ప్రేమించిన అమ్మాయిని తేలిగ్గానే మర్చిపోయాడు రఘునందన్. ఆ రోజు తన తండ్రి ఆ పని చేశాడు కాబట్టే ఈరోజు తన జీవితం ఇంత బాగుందని, అక్షయ్ లాంటి సమర్థుడైన కొడుకు ఉన్నాడని అనుకున్నాడు రఘునందన్. అందుకే ఈరోజు అతను కూడా అక్షయ్ కోసం ఇలాంటి పని చేసినా ఏ రోజైనా అక్షయ్ వాళ్ళను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి కిందకు వచ్చింది స్నేహ. ఆమెను చూడగానే అన్నపూర్ణ కంగారుగా వెళ్ళి, మేడం, ఇప్పుడే అక్షయ్ బాబు గారి అమ్మగారు ఫోన్ చేశారు. మధ్యాహ్నం మీతో మాట్లాడడానికి వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తున్నారట. మిమ్మల్ని ఇంట్లోనే ఉండమని చెప్పారు అని చెప్పి ఒక్క క్షణం మౌనంగా ఉండి ఇంకా ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లుగా అనిపించింది. అది గమనించిన స్నేహ ఆమె వైపు అనుమానంగా చూస్తూ, మీరింకా ఏమైనా చెప్పాలా అని అడిగింది. అప్పుడు అన్నపూర్ణ తల ఊపుతూ, అవును మేడం, వాళ్ళు మీతో మాట్లాడడానికి వస్తున్న విషయం అక్షయ్ బాబుకు తెలియకూడదని నాతో చెప్పారు అని చెప్పి, నన్ను క్షమించండి మేడం, ఈ విషయం నేను మీతో చెప్పకుండా ఉండలేకపోయాను. నాకెందుకో పెద్దమ్మగారి మాటలు కొంచెం వింతగా ఉన్నాయని అనిపిస్తోంది. మీ పెళ్లి జరగకుండా చేయడానికి వాళ్ళు మీతో ఏదో మాట్లాడడానికి వస్తున్నారని నాకు భయంగా ఉంది. మేడం, నా మాట వినండి. మీరు వెంటనే ఈ విషయాన్ని అక్షయ్ బాబుకు చెప్పండి అని కంగారుగా చెప్పింది అన్నపూర్ణ. ఆ మాటలు విన్న స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. అన్నపూర్ణ చెప్పిన దాంట్లో నిజం ఉందని ఆమెకు తెలుసు. కానీ రాజేశ్వరి అక్షయ్కి తెలియకూడదని చెప్పిన తర్వాత కూడా ఈ విషయం అక్షయ్తో మాట్లాడితే ఆమె కోపం వస్తుందని అనుకున్న స్నేహ కొంచెం తటపటాయిస్తూ, పర్వాలేదు అన్నపూర్ణమ్మ గారు, ఆంటీ అంకుల్ ఈ విషయం అక్షయ్కి తెలియకూడదని అనుకుంటున్నారంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది.
మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం కదా, ఇలాంటి విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మీరేం కంగారు పడకండి. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూడండి అని చెప్పింది. దాంతో అన్నపూర్ణమ్మ ఇంకేం మాట్లాడలేక సరే మేడం అంటూ వెళ్ళిపోయింది. స్నేహ ఆలోచిస్తూ, వాళ్ళిద్దరూ నాతో ఈ పెళ్లి గురించే మాట్లాడడానికి వస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని తనకు తానే చెప్పుకుంది. అప్పటికే యువన్ స్కూల్కి వెళ్ళి ఉండడంతో వాళ్ళ మాటలను యువన్ వినే అవకాశం లేదని కొంచెం ఊపిరి పీల్చుకుంది. చూస్తూ ఉండగానే మధ్యాహ్నమైంది. అన్నపూర్ణ అప్పటికే వాళ్ళ కోసం స్పెషల్గా వంటలు వడ్డించి టేబుల్పై సర్దిపెట్టింది. సరిగ్గా చెప్పిన టైంకి రఘునందన్, రాజేశ్వరి ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూడగానే స్నేహ మర్యాదపూర్వకంగా ఎదురెళ్ళి లోపలికి ఇన్వైట్ చేసింది. కాని వాళ్ళిద్దరి ముఖాల్లో చిన్న చిరునవ్వు కూడా కనిపించలేదు. వాళ్ళ చూపుల్లో కేవలం కోపం మాత్రమే కనపడుతోంది. అప్పటికే లంచ్ టైం అవ్వడంతో స్నేహ వాళ్ళతో, ఆంటీ, అంకుల్, ముందు లంచ్ చేయండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్లకు ప్లేట్లో సర్వ్ చేసింది. రఘునందన్, రాజేశ్వరి ఇద్దరూ ఏం మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి చైర్స్లో కూర్చున్నారు. స్నేహ వాళ్లకు వడ్డించపోవడంతో రఘునందన్ చెయ్యి ఎత్తి ఆమెను ఆపుతూ, నువ్వు కూడా కూర్చొని లంచ్ చేయి, అన్నపూర్ణమ్మ గారు వడ్డిస్తారు అని అన్నాడు. ఆ మాట వినగానే అన్నపూర్ణమ్మ హడావిడిగా వచ్చి స్నేహ చేతుల్లో నుండి బౌల్ తీసుకొని సర్వ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో స్నేహ వెళ్ళి చైర్లో కూర్చుంది. 5 నిమిషాల్లోనే ముగ్గురి ముందున్న ప్లేట్స్ ఫుడ్ ఐటమ్స్తో నిండిపోయి ఉన్నాయి. కానీ ఒక్కరు కూడా భోజనం చేయడం మొదలుపెట్టలేదు. అందరూ సైలెంట్గా కూర్చున్నారు. అక్కడ వాతావరణం గంభీరంగా ఉంది. అన్నపూర్ణ వాళ్లకు కొంచెం దూరంలో నించొని ఉంది. అప్పుడు ముందుగా రఘునందన్ తేలిగ్గా దగ్గుతూ, అన్నపూర్ణమ్మ గారు, భోజనం వడ్డించేశారు కదా, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. దాంతో అన్నపూర్ణ సరే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. కాని వెళ్ళేటప్పుడు ఆమె చూపులు స్నేహను జాలిగా చూశాయి. ప్రస్తుతం ఆ టేబుల్ దగ్గర కేవలం 3 వ్యక్తులు మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ స్నేహ ముందుగా మాట్లాడుతూ, అంకుల్, ఆంటీ, భోజనం చల్లారిపోతుంది, వేడిగా ఉన్నప్పుడే తినేయండి అని చెప్పింది. ఆ మాట వినగానే రాజేశ్వరి చివ్వున తలెత్తి, స్నేహ, నువ్వింకా మా ఇంటికి కోడలు కాలేదు, అలాగే మా కొడుకు అక్షయ్ని పెళ్లి చేసుకోలేదు, కాబట్టి నువ్వు వరుసలు కలపకుండా ఉంటే మంచిది అని చిరాగ్గా అంది. వెంటనే రఘునందన్ ఆమెను హెచ్చరిస్తూ గొంతును సవరించుకున్నట్లు శబ్దం చేశాడు. దాంతో రాజేశ్వరి సర్దుకుంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. స్నేహ ముందుగానే అలాంటి మాటలకు సిద్ధపడి ఉండడంతో పెద్దగా ఫీల్ అవ్వలేదు. కాబట్టి ఆమె వెంటనే దీర్ఘంగా శ్వాస తీసుకొని వాళ్ళిద్దరినీ చూస్తూ నెమ్మదిగా, ఆంటీ, అంకుల్, మీ ఇద్దరికీ నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ మీకు ఇంతకు ముందు చెప్పినట్లే ఇప్పుడు చెప్తున్నాను. అక్షయ్, నేను ఒకరికొకరు ఇష్టపడుతున్నాము. మీరు ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంది. ఆ మాటకు రాజేశ్వరి కోపంగా రఘునందన్ వైపు చూసింది. అప్పుడు రఘునందన్ ఆమెను కళ్ళతోనే వారిస్తూ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత సీరియస్గా స్నేహ వైపు చూస్తూ, చూడు స్నేహ, ఇప్పుడు ఇక కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. నువ్వు ప్రెగ్నెంట్ అని మాకు తెలుసు. అలాగే మా కొడుకు బిడ్డను నీ కడుపులో మోస్తున్నావని కూడా మాకు తెలుసు. అయినా సరే మేము ఈ పెళ్లికి ఒప్పుకోవడం కుదరదు. నువ్వు మా ఇంటి కోడలుగా ఎప్పటికీ రాలేవు. ఒకవేళ కాదని మొండిగా ప్రవర్తిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను నీకు చెప్పలేను. అన్నిటికన్నా మాకు మా కుటుంబం పరువు ప్రతిష్టలు చాలా ముఖ్యం. అలాగే సొసైటీలో మా వేద ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు కూడా నీకు తెలియంది కాదు. అలాంటి ఫ్యామిలీలోకి కోడలుగా రావాలంటే ఆమె బ్యాక్గ్రౌండ్ మాతో సమానంగా ఉండాలి. కానీ నువ్వు ఇప్పటికే ఒక బిడ్డకు తల్లివి కాబట్టి నువ్వు అక్షయ్తో కలిసి ఉండడం ఇంపాసిబుల్. ఇక నువ్వు పగటి కలలు కనడం మానేస్తే మంచిది అని అన్నాడు. అతని మాటలు విన్న స్నేహకు గుండెల్లో ఎవరో గుచ్చుతున్నట్లు బాధగా అనిపించింది. కానీ రఘునందన్ మాటలు వెనుక ఉన్న అర్థమేంటో ఆమెకు పూర్తిగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఏదో చెడుగా జరగబోతోందని ఆమెకు అర్థమైంది. దాంతో ఆమె గుండె ఒక్కసారిగా భయంతో వేగంగా కొట్టుకుంది. వణుకుతున్న పెదాలతో వాళ్ళ వైపు చూసి కంగారుగా, ఆంటీ, అంకుల్, మీరేం చెప్తున్నారు? నాకు అర్థం కావడం లేదు అని అంది. అప్పుడు రఘునందన్
ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు నీ కడుపులో బిడ్డను అడ్డుగా పెట్టుకొని అక్షయ్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ బిడ్డను కడుపులోనే అంతం చేయడానికి కూడా నేను వెనుకాడను అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ ఒక్కసారిగా కొయ్యబారిపోయింది. కరెంట్ షాక్ కొట్టినట్లుగా చలనం లేకుండా ఉన్న ఆమె కాసేపటికి తేరుకొని వాళ్ళిద్దరి వైపు అపనమ్మకంగా చూసి, మీరు ఇంత క్రూరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నా కడుపులో ఉన్న బిడ్డ అక్షయ్ ప్రతిరూపం, మా రక్తం పంచుకున్న బిడ్డ అని ఆవేశంగా అంది. ఆ మాటకు రాజేశ్వరి ఆమె వైపు కోపంగా చూస్తూ, అది అక్షయ్ రక్తమైతే ఏంటి, మాకు కావాల్సింది లీగల్గా పుట్టే బిడ్డ. అది ఎలాగో అక్షయ్ పెళ్లి చేసుకున్న తర్వాత అతని భార్య మాకిస్తుంది అని చెప్పింది. కానీ ఆ మాట చెప్పేటప్పుడు రాజేశ్వరి మనసులో ఎక్కడో సన్నని బాధ అనుభవించింది. ఎంత కాదన్నా స్నేహ కడుపులోని బిడ్డ ఆమె మనవడు, అది కాదనలేని నిజం అని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను తన ఇంటి కోడలుగా రానివ్వకుండా ఉండాలంటే అలాంటి మాటలు మాట్లాడక తప్పడం లేదు. రాజేశ్వరి మాటలతో స్నేహకు క్షణం పాటు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. దాంతో ఆమె తన ముందున్న టేబుల్ని గట్టిగా పట్టుకొని కాసేపటి వరకు మౌనంగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత నిదానంగా వాళ్ళు చెప్పిన మాటలు అన్నిటినీ గుర్తు చేసుకొని ఆలోచిస్తూ మెల్లగా వాళ్ళ వైపు చూసి, మీ ఇద్దరు నిజంగా నా బిడ్డ ప్రాణం తీయాలనుకుంటున్నారా అని అడిగింది. అక్షయ్ తల్లిదండ్రుల మాటలకు స్నేహ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? త్వరలోనే పెళ్లి జరగబోతోందని సంతోషపడుతున్న అక్షయ్ ఆనందం నిజమవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.